హాయ్ అండి, వెల్కమ్ టు షాన్వి డైరీస్. ఇవాళైతే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పొడి, మొరింగా పౌడర్ని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దీనివల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా అని ఇన్ని రోజులు ఎలా స్కిప్ చేశాము అని డెఫినెట్గా మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో దీన్నైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా చూపిస్తాను. దీన్నైతే మునగాకుతో కొంతమంది పప్పు, చట్నీ ఇలా చాలా చేసుకోవచ్చు. బట్ ఈరోజు మాత్రం మనం పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దీనికైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మునగాకు, ధనియాలు, పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ వెల్లుల్లి. ఇంతే అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పల్లీలు, ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దాంట్లోనే కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే మునగాకును కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది క్రిస్పీగా ఫ్రై అయ్యాక దాన్ని మిక్సర్ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం చింతపండు, తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉండే మొరింగా పౌడర్ రెడీ అయిపోతుంది. ఇది మనం కలుపుకొనైనా తినొచ్చు, లేదంటే సైడ్ డిష్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది స్టోర్ కూడా ఉంటుంది 2-3 డేస్. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను అండ్ నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను అన్నంలో కొంచెం వేసుకొని కొంచెం గీ అయినా లేకపోతే వేడి నూనె అయినా వేసుకోవచ్చు. కలుపుకొని తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.